కార్యక్రమం. శ్రీ రంగన్న గారు ఒక రోడ్డు రోడ్డు మీదగా తొలగించుకోబోతున్నారు. మావయ్య నమస్కారం. మొత్తం 135. ఇవన్నీ బాగా చలవ చేసి రేపే తీసుకురావాలి. అట్లాగే. ఏమ్మా ఈ బట్టలు చలవకు వెళ్తున్నాయా, చలవ నుంచి వస్తున్నాయా? అలా అడుగుతున్నారే? మడతైనా నలగలేదు, తెల్లగానే ఉన్నాయి కదా అని. మా ఇంట్లో ఎప్పుడు అంతే, ఏ రోజుకి ఆ రోజు ఇస్త్రీ చేసిన బట్టలే వేసుకుంటాం. అయితే ఇంకా ఈ ఇంట్లో దండ ఖర్చులు జరుగుతూనే ఉన్నాయన్నమాట. మేమేం దండ ఖర్చులు చేయటం లేదే. అయ్యో, ఇప్పుడు నిన్నేమీ అనలేదమ్మా. పరిస్థితులను బట్టి పొదుపుగా సంసారం చేసుకుంటే మంచిదని చెప్పాను. మీ ఇష్టం. పొదుపు పొదుపుని చెప్పేవాడే చేసి చూపిస్తే ఎంతో బాగుండేది. ఏమిటక్క ఆయన మొహాన్ని అడిగిస్తున్నావే? లేకపోతే పెద్దవాళ్ళని ఊరుకున్న కొద్దీ దబాయింపులు ఎక్కువైపోతున్నాయి. సరేలే ఊరుకో. ఏ ఊరుకోకపోతే ఊరేస్తారా? పొదుపట పొదుపు. ఇన్నేళ్ళు వచ్చినా వీరికి రెడ్ అండ్ వైట్ సిగరెట్ లేకపోతే రోజు వెళ్ళదు. ఈ మాట మనం అడగాలంటే ఎంతసేపు? ఎందుకమ్మా దాని తిడతా? తోటకు సిపాసు అక్కడికి. ఏమోయా నీరసంగా ఉన్నావు? ఏమి లేదురా. ఏమి లేదు, కొద్దిగా డల్లుగా ఉండి ఉండవు. సిగరెట్ ఇస్తే దమ్ముకొట్టు. అయిపోయినాయి. సరే అంగడికి వెళ్ళి తీసుకొస్తాను. రే వద్దురారా. ఏ సిగరెట్లు మానేశాను రా. అదేంటి మావయ్య, ఇన్నేళ్లుగా వచ్చిన అలవాటు అమంతంగా ఎట్లా మానేస్తావు? ఒరే రంగా, రాను రాని ఇంట్లో అనవసరపు ఖర్చులు ఎక్కువైపోతున్నాయిరా. అందుకని కనీసం నేనన్నా కొంత ఖర్చు తగ్గిద్దామని మానేశాను. అది కాదులే, ఇంట్లో ఎవరో ఏదో నిన్ను అనుంటారు. ఉండు, మా వాళ్ళ సంగతి తెలుస్తాను. రంగా రంగా, ఏమిటి లక్ష్మి ఎలా నిలబడ్డావు? అశోకవనంలో సీతలాగా. అబ్బే ఏమీ లేదు. ఏం లేదంటే ఏడు ముఖం పెట్టి పోయి అద్దంలో చూసుకో. నేను సంతోషంగానే ఉన్నానండి. సంతోషంగా ఉన్నావు? సంతోషంగా ఉంటే ఆడాలి పాడాలి. ఏదాడు? ఊరుకోండి, బరే పోనీ పాడు. అయ్యో నా చేత కాదు. నేను చేతనే కొడతానండి తబలా. డుంకుడిక్ అని నీ నోటికి వచ్చిందే పాడు, వింటాం. పాడు పాడు. నెక్లెస్ ఎక్కడ పెట్టి ఎక్కడ వెతుకుతున్నావో సరిగ్గా వెతుకమ్మా. నేనేం మర్చిపోలే, ఇక్కడే పెట్టాను. ఏం గీత, ఇంకా దొరకనే లేదా? అయితే ఎవరో కొట్టేసి ఉంటారు. ఎవరైనా కొట్టేశారో దేవుడు ఎత్తుకుపోయాడు. నాన్నగారు రాస్తంతా ఒక్క పూటలో బాలేదు. అలాగే ఇది అనుకుందాం, ఓ దానం పెట్టి ఊరుకుందాం. ఇది మరీ బాగుంది. ఇలా తేలిగ్గా ఊరుకుంటే దొంగలకు మరీ అలుసు కదూ. డబల్ కరెక్ట్ చిన్నమావయ్య, అంత తేలిగ్గా వదలకూడదు. పోలీసు వాళ్ళని పిలిపించి, పోలీసు ఎందుకురా? ఎందుకమ్మా అలా భయపడతావు? మనకే భయం వస్తేరాని, వాళ్ళు మనల్ని మనుషులేగా. అవును. అమ్మా గీత, ఈ నెక్లెస్ ఎవరు దొంగతనం చేశారు? ఎక్కడుందో నాకు తెలుసు, రా చూపిస్తాను. అంటే మా దొంగ పట్టిస్తాను అండి.
చూడు నేను అత్తంటి కాపురం చేసిందని చేసి అని చేసి పైగా మోసాలు కన్నీ ఎందుకే దొంగ చచ్చిందని చెప్పాను ఎక్కడ చెక్కవు మంగమ్మ అమ్మా అమ్మా లక్ష్మి ఏడవకు తల్లి మంగమ్మ ఏ జన్మలో ఎవరికి ఏం అపకారం చేశాము భగవంతుడు మనల్ని అందరినీ ఈ స్థితికి తెచ్చాడు ఈ అమాయకురాల మీద అభాండాలు వేసి ఇంకా ఎందుకే పాపాతలకు చుట్టుకుంటాం లక్ష్మి కన్నీరు పెట్టకు తల్లి అమ్మ ఇన్నాళ్ళు కన్నీరు పెట్టకూడదనే ఓర్చుకున్నాను ఇక నాలో ఓర్చుకునే శక్తి నశించిపోయిందమ్మా ఏమన్నా సహించగలిగాను కానీ దొంగనంటే నేను ఓర్చుకోలేకపోతున్నాను తల్లి నాకు శాంతి దొరికే మార్గం చూపించగా లక్ష్మి లక్ష్మి మునుపు నీకు చూపించిన దారి నిండా ముళ్ళు రాళ్లే కదమ్మా ఇంకా నన్ను దారి చూపించమంటున్నావా అమ్మా ఎప్పుడు ఏడుపు నన్ను తాగమంటారా ఆ దరిద్ర పేరు చంద్రశేఖరం ఎప్పుడు పెట్టాము అప్పటి నుంచి ఎప్పుడు ఏదో ఒక మాయరోగం ఓడ్చరి పసివాడు శనిగిని అంటే వారికేం తెలిసే చాలా ఊరుగా ఎప్పుడు చూసినా ఏడుపు మొహం నువ్వు అసలు దగ్గర ఏదో చాడీలు చెప్పి ఏడుస్తున్నావుగా ఎవరేమన్నారా నేను నేను ఎవరి దగ్గర చాడీలు చెప్పలేదండి ఇంట్లో ఉన్న వాళ్ళు నన్నే దొంగ అంటున్నారు అంతే కదా దొంగ అన్నారు నన్ను బండ మంది సన్నాసి విధవ అన్ని అన్నారు అంటే అయిపోయావా ఇదిగో చూడండి మనం ఇక్కడ ఉన్న కొద్ది వాళ్ళకి భారమేగా మనం వేరే కాపురం వెళ్ళిపోదాం ఎవరో ఎవరో వేరే కాపురం పెడతావా మళ్ళీ ఆపోతారా పాచేస్తాను అలాగైనా చెయ్యండి ఈ అప్రతిష్ట కన్నా చావే మేలు చావు లాగవతలు మారేస్తాను అంతేగాని ఈ జన్మకే కాదు ఇంకో జన్మకు కూడా ఆ మాటలు చెవినే పట్టడానికి లేదు పనిచేస్తుంటే పిలిచాడు మావయ్య ఎందుకు పిలిచావు మాట్లాడకుండా ముఖం తప్పిస్తాడు మావయ్య ఎందుకు పిలిచావు అదే రంగా నువ్వు చెప్తాను చేస్తావు చిటికిలో నువ్వు వెంటనే వెళ్ళిపో రే ఎక్కడికి రా అదే మావయ్య నువ్వు వెళ్ళమన్నా వెళ్ళిపోతానా నువ్వు ఒక్కడే కాదు లక్ష్మణ్ కూడా వెంట పెట్టిపో నాకు దాన్ని ఎంత పెట్టుకుపోయి అలవాట్లేదే ఇదిగో మావయ్య కావాలంటే అత్తయ్య కూడా పంపించాయి అత్తయ్య రే నువ్వే వెంట పెట్టిపోరా కొంతకాలం నా కంటికి కనిపించుకుంటే ఎక్కడికైనా దూరంగా పోండి అంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నావు మావయ్య అవునా అవును ఇంట్లో నుంచి పోమంటే నేను ఎక్కడికి పోను నేను ఎక్కడ ఉంటున్నావు కార్ షెడ్లో ఉండు లేకపోతే గుడిసెలో ఉండు నాకేం కర్మ కోటంత కొంపండగా కార్ షెడ్లోనే గుడిసెలోనే ఉండటానికి అత్తయ్య చెప్పినట్టు నా మొహాన్ని రాసిపెట్టుందా ఒరే మొద్దు నీ పిల్లని తీసుకుపోయి తృణో బలం ఇంత సంపాదించడానికి కూడి పడేరా ఏ ఇంట్లోనే కూడి తక్కువైందా ఉన్నాళ్ళందరూ 3 పూట్ల అది పోతులల్లే లేరు ఒరే నేను ఏం చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను నీ బుర్రకి ఏమైనా ఎక్కుతుందా ఎక్కుతుంది నీకు సిగ్గు శరం లేదు ఉంది పౌరుషం ఉందా ఉంది మొగోడా నువ్వు అవును మొగోడు అయితే నీ పిల్లని తీసుకుపోయి పోషించుకోవడం చేత కాదు చేత కాదు చేత కాదు చేత కాదు చేత కాదు మామయ్య చేత కాదు నేను అప్పుడే చెప్పా నన్ను పోషించే దాన్ని కూడా పోషించాలని ఆ కరాల మీదగా దాని మెడలో తాళి కట్టాను ఒరే నువ్వు కూడా ఒప్పుకున్నావు కదా మావయ్య గట్టిగా మాట్లాడితే నెత్తురుపోటు వస్తుంది మావయ్య బయట ప్రపంచంలో నువ్వు తప్ప నాకు ఇంకెవళ్ళు తెలియదే ఈ కెమెరా తెలుసుకుంటావనే పొమ్మంటున్నాను రా ఆ లక్ష్మి కంట నీరు పెట్టకూడదనే పొమ్మంటున్నాను రా పో మావయ్య నిజంగానే నన్ను పొమ్మంటున్నావా మావయ్య సత్యంగా పొమ్మంటున్నాను రా పో అత్తయ్య కూడా ఇష్టమేనా మావయ్య ఒరే నువ్వు ఇంట్లో ఉండవు ఎవరికీ ఇష్టం లేదురా నీ మొహం కూడా చూపించకు పోరా పో నా ముఖం కూడా చూపించకూడదు అత్తయ్య అంతేనా అయితే నీ పోవలసిందే మామయ్య వస్తాను మామయ్య ఎక్కడికలా తొందరగా వెళ్తున్నావు చేయవలసిందంతా చేసి నీకేం తెలియనట్టు అడుగుతున్నావే మామయ్య ఒరే రంగా నువ్వు లక్ష్మిని తీసుకుని ఇంట్లో నుంచి బయటికి పోరా అని భయాడ్రేశాడు నీకు తెలియకుండానే చెప్పకుండా నీదంతా చేశాడంటావా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారా లేకపోతే నేనే పోతాను అనుకున్నావా నేను అర్థంతరంగా నన్ను వెళ్ళిపోమంటానికైనా దాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేసింది సరే నేను పోతానుకో పోయి నేనేం చేయను నాకేం తెలుసు చేయటానికి నా దగ్గర డబ్బే ఉంది పోనీ నీ కొడుకులాగా నన్ను బియ్యమే చెప్పించావా చెప్పులు కోసిన చవిటి పెయ్యిలాగా తయారు చేసావే నీకేమైనా దయా దాక్షిణ్యం ఉందా రంగా వెళ్ళిపోమంటానికి అసలు నేనేం తప్పు చేశాను
ఒకవేళ తప్పు చేశారనుకో, రే రంగా నువ్వు చేసింది తప్పురా అని చెప్పి ఆ చంపి చెప్ప 4 వాయించుకుంటున్నాను. వెళ్ళిపోమంటావా?